వెంకటేశయ్య. గత 2 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో ఒక సంచలనాత్మక విషయం మన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటకు వచ్చింది. అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని, ఎటువంటి జంతు అవశేషాలు లేదని మరి సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఛార్జ్షీట్ ద్వారా తెలపడం జరిగింది. మరి ఈ పరిణామంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేచి తడబాటుకు లోనై తత్తరపడి ఆగమేఘాలపైన మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు. ఇది ప్రజలు బాగా గమనించాలి. నిన్న మన పొలమనేరు పట్టణంలో కూటమి పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి, మీరు తప్పు చేశారు అని చెప్పారు. మేము కాదు తప్పు చేసింది, సిబిఐ యొక్క రిపోర్టు వచ్చిన తర్వాత మీకే అంతర్మదనం మొదలై అయ్యో మనం తప్పు చేసేసాము, మనం దేవుడి మీద లేనిపోని అపచార ప్రచారం చేసి విష ప్రచారం చేసి మరి ఈరోజు దేవుణ్ణి మనం క్షమించమని అడుక్కోవాలని చెప్పి మీరు వచ్చి వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరారు. మరి మేమెందుకు తప్పు చేయలేదు? మేమెప్పుడూ తప్పు చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే సుప్రీంకోర్టు నిర్ణయం అనేది త్వరలో వెలువడుతుంది, అప్పుడు మాట్లాడాలి. కానీ రాకముందే మీరు తప్పు చేసేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ హిందువులు కాదు, మరి జగన్మోహన్ రెడ్డి ఒక హిందువేనా, ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. అంతేకాక ఈ పొలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామికి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడున్న ఈ వీధిలో పరిసరాల వారైతేమి, బజారు వీధిలో ఉన్న ఆర్య వయసులు అందరూ కూడా దాన్ని ఎంతో నిర్మాణాత్మకంగా ఎంతో పవిత్రంగా పూజిస్తున్నారు. మరి వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోజు వందలాది మంది ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇందరి మనోభావాలకు వ్యతిరేకంగా గాలి గోపురం పక్కనే ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే మీరు ఇది మహాపాపం నిజం అని చెప్పి మరి కల్తీ జరిగిందని చెప్పి బోర్డు పెట్టడం, ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. ఈరోజు మాకు పెద్ద పనేం కాదు, మాకు ఉన్న పరిధిలో మా కింది స్థాయి నాయకులు మాత్రం వచ్చాం. మీలాగా మేము ప్లాన్ చేసుకుంటే వేల మంది వచ్చేవారు ఈరోజు ఇక్కడికి. కానీ దీన్ని రాజకీయం చేయకూడదు, మనం సాధ్యమైనంత వరకు దేవునికి భయపడాలి, వీళ్ళకెవరికి భయపడే అవసరం లేదని ఉన్న ఒక 200 మందితో మేము ఇక్కడికి రావడం. ఇక్కడ ఉన్న వాస్తవాలు నెయ్యి కల్తీ జరగలేదని ఈ మీడియా ముఖంగా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి భవిష్యత్తులో ఆ వెంకటేశ్వర స్వామి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన రూపంలో తీర్పిస్తాడో, లేదు రాబోయే ఎన్నికల్లో ప్రజల రూపంలో ప్రవేశించి మీ అందరికీ బుద్ధి చెప్తాడో అనేది కాలమే పరిష్కరిస్తుంది. దయచేసి అంతవరకు ఆగండి. అంతేగాని మీరు లేనిపోని నిందలు వేసి మీరు హిందువులా అని మమ్మల్నంతా కూడా మీరు మాట్లాడటం సరికాదు. అంతేకాకుండా ప్రతి విషయానికి ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి విషయంని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం,
భూ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని చెప్పడం, మరి ఈరోజు మీరు మీ రేషన్ కార్డులో చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేదా? ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేయడం మంచిది కాదు. ఇందులో మనోభావాలు దెబ్బతీయకండి. భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, ఆ యొక్క మీరు పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీని తొలగించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. మీ మనసుకి గుడి దగ్గర, గుడి ముందర పవిత్రంగా దేవుడి భక్తి కోసం వచ్చే ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మీరు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చాలా నీచమైన పని. తక్షణమే దాన్ని మీరే స్వచ్ఛందంగా తొలగించుకుంటే ప్రజలందరి దృష్టిలో తప్పును సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఆ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని తెలిపాం. వారు కూడా మాట్లాడి దాన్ని వెంటనే తీయిస్తామని చెప్పారు. కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి సుప్రీంకోర్టు తీర్పు వరకు అందరూ వేచి చూద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తీసుకోండా అయిపోయి ఉండండి. మిత్రులారా, మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్తులు. మా వైఎస్ఆర్ కుటుంబానికి కూడా నమస్తులు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు దిగిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చి కల్తీ జరిగిందనే విషయాన్ని ఇచ్చేసి దానిపైన ఆగమేఘాల పైన సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అయితే సిట్ అంటే అది సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, ఏకపక్షంగా ఉంటుందని దానిపైన ఇదైతే సుప్రీంకోర్టు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయ్యి సిట్ ఒకటి కాదు, సిబిఐ అయితే జాయింట్ కమిటీ వేద్దాము, ఎంక్వైరీ చేసి సిబిఐ అయితే జాయింట్ కమిటీ వేసింది. అప్పుడే చెప్పింది రత్న అయ్యామని, దేవుణ్ణి మీరు దీనిలో రాజకీయాలకు లాగద్దండి అని చెప్పింది. ఈరోజు జరుగుతూ ఉండే పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఒక పై ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్లో ఏం చెప్పారు? ఎక్కడ కూడా జంతుకు ఎక్కడ కలవలేదు, కొన్ని కల్తీ జరిగేటువంటి అవకాశం అంటే ఏదైనా ఈ పామాయిల్ లాంటివన్నీ వాళ్ళే పెట్టినారు బోర్డు, అట్లా ఉన్నాయేమో అని చెప్పిన దాన్ని భూతత్వం చూపిస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే సహజంగా మనం చూడాల్సింది, దేశంలోనే అత్యున్నతమైనటువంటి డైరీ నేషనల్ డైరీ బోర్డు ఇది ఉంది ఇక్కడ గుజరాత్లో, సాక్షాత్ ప్రధానమంత్రి స్వరాష్ట్రంలో ఉంది. దానికి శాంపుల్స్ పరిశీలించినారు. అదేవిధంగా ఇంకొందరు పంపించినారు. వాళ్ళంతా ఏం చేసినారు? ఎక్కడ కల్తీ జరగలేదు అని చెప్పినారు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి అనవసరంగా రాద్ధాంతం చేసి ఈరోజు ప్రపంచమంతా కూడా, ఈరోజు మీరు మీడియాలో వాటిని చూస్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది భక్తులంతా కూడాను ఆగ్రహాలతో ఉన్నారు. ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలు దౌడు చేసినారు. ఒకవేళ అదే జరిగిందంటే, భక్తులు అనుమానం వచ్చింటే ఈరోజు తిరుపతి లడ్డూలు అసలు సేల్ అవుతాయా? ఎన్ని లక్షల లడ్డూలు పోతారు రోజు? మనం లెక్కేయండి. మన ఎందుకందుకు మన కీలపట్ట కోనేటి రామేశ్వర దీనికి శనివారం నాడు 8,000 లెట్లు వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం పూర్తి అవుతున్నాయి అంటే దాని మీద గల్తీ ఎవరైనా కొనేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతం. ఇది ముందాక చెప్పినాడు మన హేమంత్ కుమార్ రెడ్డి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అనేక అంశాలు రాష్ట్రానికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100 వస్తున్నాయి. నిన్న సాక్షాత్ ఉండాలని ఆరోగ్య గురించి చెప్పినారు. నిన్న మీరు విశాఖపట్నంలో చూపించారు. ఏమి అజెండాలో పెట్టకుండానే వైసీపీ కౌన్సిలంతా కూడా దాడి చేసి వాళ్ళంతా కొట్టేసిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు చేసిన భూముల్లో గీత యూనివర్సిటీ గీతం వాళ్లకు అప్పు చెప్పేసినాడు. ఇవన్నీ ఏంటిది? ప్రజల్లో ఒకరు వ్యతిరేకత వచ్చే పరిస్థితి. కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే దాన్ని దారి మళ్లించాలా, దాన్ని డైవర్షన్ పాలసీ అంటారు. ఆ క్రమంలోనే ప్రభుత్వము తుఫాన్ చేస్తూ ఉంది. దయచేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మౌనం పాటించండి. అట్లా సుప్రీంకోర్టు తీర్పు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి నాయకులు వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఏం చేసి ఆలోచిద్దాం. మేమేం చేయాలి, మాకు పనిష్మెంట్ ఏమైనా మనం ఆలోచిద్దాం. అనవసరంగా దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని వేరే వాటికి మళ్లించకూడదని చెప్పి ఈ వెంకటేశ్వర సన్నిధిగా అందరినీ కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఈ అవకాశం మీకు అందరూ ధన్యవాదాలు కూడా.
నేనే ఫೋನ್ ಐಡಿಯಾ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ వచ్చా నా ముందరికి చూస్తాను అంటాడు. మేము చేస్తుంటే మమ్మల్ని చెప్తా కొట్టండి మీరు కమిటీ సభ్యులు. ఎవరు చేసింది రాజకీయం, వాళ్ళ మేమా? తెలుసురా, ఏమి జరగలేదని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినాక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. ఇది రాజకీయం కోసం అది నెయ్యే కాదు అని కడితే మేము ఇది అసలైన నెయ్యే, కల్తీ జరగలేదని మేము బోర్డు కట్టాం. మీరు ఒప్పుకుంటారా? మీరు చెప్పండి, న్యాయమా ఇది? 10 మంది భక్తులు వచ్చిపోయి ఈ విధంగా కట్టే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయా లేదా? ఒకవేళ జరిగేది వెనకటికి జరిగినా మేము కాదనట్లా, ఏ తీర్పు అయినా రాని. కానీ ఈ మరి గుడికి ఆనిచ్చి ఒక బ్యానర్ కట్టేది ఎంతవరకు సబబు? అప్పుడేమి హిందువులు, మేమంతా హిందువులు లేరా? వైసీపీలో హిందువులు లేరా? వైసీపీ పెద్దలు రాశారు దాంట్లో, వైసీపీ పెద్దలు రాశారు దాంట్లో. ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దోచుకున్నాడు ఆ లెక్కన అయితే? రూపాయికి ఎకరా అమ్మేసి ఎన్ని వేల కోట్లు ఇచ్చినారు వాళ్ళకి? ఏమన్నా చెప్పున్నా నువ్వు? మేము ఇది మీరు ఈ రోజు తీపించలేదంటే ఖచ్చితంగా రేపు మా బ్యానర్ ఉంటుంది. ఈ రోజు సాయంత్రం లోపల ఈ బ్యానర్ ఉంటుంది. అందరూ వైసీపీ నాయకులే, అందరూ షేరి కోసన కూడా చెప్తాంనా, ఇది ఏం నా పద్ధతి? మీరు హిందువులా అని అడిగేది, పోయే కాలం దగ్గర వస్తే ఇదేనా వచ్చేది? మీరు హిందువులా అని అడిగేది, అప్పుడే మిగతా మతాలు కులాలతో పనే లేదా వాళ్ళకి? ఏదైనా గుడి దగ్గర రాజకీయాలు మరి ఎట్లా అడుగుతారు? అది మీరు హిందువులు అని ఎట్లా అడుగుతారు? ఏం అధికారం ఉందనా? ఎన్ని కేసులు పెట్టేస్తారు మా పైన? ఇప్పుడు ఎంతసేపు పడుతుంది మాకు చించేదే? ఎంతసేపు పడుతుంది నాకు చించేదే? అది పద్ధతి? మీరు మాట్లాడండి, సాయంత్రం లోపల తీపించలేదంటే మేము బ్యానర్ పెడతామాడ. పెద్ద ఇష్యూ అవుతుంది ఇక్కడ, గుడి ముందర పెద్ద గొడవలు జరుగుతాయి, పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది స్టేట్ వైడ్ పోతుంది. గుడి నేర్పించుకోకూడదు. శ్రీ శ్రీనివాస వెంకటరమణ పత్రికాసులవాడ వసుదేవతనయ శివపత్రాచిత వ్యక్తికు సంస్కృత శివకేశవమూర్తి అనాథ రక్షక ఆపత్బాంధవ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వసుదేవతనయ గోవింద ఏడుకొండలవాడ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద బాంధవ గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
మనోభావాలపైన హిందువులపైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని మొన్నటి వరకు ఆ మాదిరి మాట్లాడారు. ఈరోజు అది కాదు, కెమికల్ ఏదో కలిసింది అంటారు. కెమికల్ కలిసింది ఏది కానీ కోర్టులో తేలాలి. తేలిన తర్వాతనే మళ్ళా మనం మాట్లాడాలి. ఏమీ అనవసరమైన ఆ రోజు నుంచి కూడా కానీ తిరుమలలో 1000 స్తంభాల మంటపాన్ని కూల్చింది ఎవరు? ఇచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. ఇంతవరకు పొలంనేరుకి పట్టణంలో ఏమైనా పొలంనేరు పట్టణంలో ఏదైనా హిందువులకి ఒక దేవాలయాన్ని నిర్మించేదానికి కానీ ధన సాయం చేసిందా? ఆ రోజు దిగంవంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొలంనేరు పాతపేటలోని వేణుగోపాల స్వామి గుడిని పునర్నిర్మాణానికి ధన సాయం చేసి ఆ గవర్నమెంట్లో అది చేశారు. అలాగే ఇక్కడ బజార్ వీధిలో ఉండే సీతారామన్ గుడి కూడా పునర్నిర్మాణం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత నేను చైర్మన్గా ఉండేటప్పుడు 1,28,00,000 ప్రభుత్వం ఎండోమెంట్ బోర్డు శాంక్షన్ చేసి దాని పునర్నిర్మాణం జరుగుతుంది. రాజగోపురము దేవాలయ పునర్నిర్మాణం జరుగుతుంది. ఇలాంతా చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారే తప్ప వీళ్ళు ఏమి చేయలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఏదన్నా ఒక మహల్ కట్టినారా చెప్పండి. మాకంటూ హిందువులకి ఏం చేశారో అడుగుతున్నాను నేను, సూటిగా ప్రశ్నిస్తాను. టీడీపీ గవర్నమెంట్ పొలంనేరు హిందువులకి ఏం చేసింది? ఏమి చేయలేదు.